పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆంధ్రప్రదేశ్లో 8 కొత్త నగరాలు, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల పరిధిలో కొత్త సిటీల నిర్మాణం, అభివృద్ధికి 1,522 కోట్లతో ప్రతిపాదనలు, సాగరమాల 2.0 నిధులతో మౌలిక సదుపాయాల కల్పన. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ భారీగా తగ్గిపోయింది. హైదరాబాద్ లాంటి మహానగరం తెలంగాణకు చెందడంతో ఏపీ ఖజానాకు నిధుల కొరత ఏర్పడింది. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ పక్కకు పోయింది. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో నెట్టుకొస్తుంది. ఈ దిశలో రాష్ట్రం ఉన్న వనరులను అవకాశాలుగా మార్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవైపు ఐటీయేతర ఇతర పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షిస్తూనే మరోవైపు ఏపీలో ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతాలను కూడా ఆదాయ వనరులుగా తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఓడరేవుల సమీపంలో 8 కొత్త పారిశ్రామిక నగరాలను నిర్మించాలని నిర్ణయించింది. విశాఖ, కాకినాడ, మచిలీపట్నం వంటి పోర్టుల పరిధిలో వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక క్లస్టర్లతో ఈ నగరాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. ఈ ప్రాంతంలో 10,522 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సమాయత్తమవుతుంది. జల రవాణాలో దేశ విదేశాలను ఏపీ గేట్వేగా తీర్చిదిద్దాలని భావిస్తుంది. తద్వారా కొత్త పరిశ్రమ ఏర్పాటుతో పాటు రాష్ట్ర ఖజానాకు మేలు జరగడంతో పాటు భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 1,053 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. దేశంలో తీర ప్రాంత రాష్ట్రాలైన గుజరాత్, తమిళనాడు తర్వాత 3వ స్థానంలో ఏపీ కొనసాగుతుంది. ఇప్పుడు ప్రాంతమే రాష్ట్రానికి వరంగా మారింది. గత వైసీపీ హయాంలో పలు పోర్టులకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని కొనసాగిస్తూనే సముద్ర తీరం వెంబడి ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఆధారిత పరిశ్రమలు ఉండేలా మొత్తం 20 పోర్టులను అందుబాటులోకి తేవాలని ఆలోచిస్తుంది. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ గేట్వే పోర్టుల నిర్మాణ పనులను వేగవంతం చేసింది. రామాయపట్నం పోర్టు నిర్మాణం ప్రస్తుతం 69% పూర్తయింది. భారీ నౌకల రాకపోకలకు వీలుగా ట్రెడ్జింగ్ను 16 మీటర్ల నుండి 18.5 మీటర్లకు పెంచాలన్న నిర్మాణ సంస్థ ప్రతిపాదన చేసింది. మొదటి దశలో 4 బెర్తులు నిర్మించాల్సిందగా ఇప్పటివరకు 1 పూర్తయింది. ఈ పోర్టును ఉమ్మడి ప్రకాశం జిల్లా చేవూరు జంక్షన్ వద్ద జాతీయ రహదారి 16తో అనుసంధానం చేయనున్నారు. మచిలీపట్నం పోర్టు పనులు 45.5% పూర్తి కాగా 2026 నవంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా ఉంది. మొదటి దశలో 4 బెర్తులు నిర్మించనుండగా భవిష్యత్తులో ఇవి 16 వరకు విస్తరించవచ్చు. తెలంగాణలో డ్రై పోర్టు ఏర్పాటు చేసి అక్కడి నుంచి సరుకు మచిలీపట్నానికి తరలించే ప్రణాళికలు సిద్ధం చేశారు. 638 కోట్ల వ్యయంతో బీచ్ రోడ్డును 6 లైన్ల రహదారిగా అభివృద్ధి చేసి జాతీయ రహదారి 65తో అనుసంధించే ప్రతిపాదన పంపగా కేంద్రం వద్ద పరిశీలనలో ఉంది. కాకినాడ గేట్వే పోర్టు పనులు ప్రస్తుతం 31% పూర్తయ్యాయి. బ్రేక్ వాటర్స్ నిర్మాణం 83.45%, ట్రెడ్జింగ్ పనులు 16.35%, బెర్తుల పనులు 5.6% పూర్తయ్యాయి. వాకపూడి లైట్ హౌస్ నుంచి అన్నవరం వరకు రహదారి అభివృద్ధి ద్వారా జాతీయ రహదారి 16తో అనుసంధించే ప్రతిపాదన ఉంది. ఈ పోర్టు వాణిజ్య అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషించనుంది. మూలపేట పోర్టు నిర్మాణ పనులు 54.01% పూర్తయ్యాయి. ఈ పోర్టు ద్వారా ప్రతి సంవత్సరం 25 నుంచి 30 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయగల సామర్థ్యం ఉంది. ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో డ్రై పోర్టులు ఏర్పాటు చేసి మూలపేట పోర్టుతో అనుసంధించాలనే ప్రణాళికలతో కార్యాచరణ ప్రారంభమైంది. 2026 నాటికి వీటిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పోర్టులను రోడ్డు, రైలు మార్గాల్లో అనుసంధానించడమే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిశాలో డ్రై పోర్టులను ఏర్పాటు చేసి పోర్టు సేవలను విస్తరించాలనే వ్యూహంతో ముందుకు సాగుతుంది. ఈ పోర్టుల వెంబడి 8 పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయణపట్నం, కృష్ణపట్నం, రాంబిల్లి, మూలపేట, దుగరాజపట్నం పోర్టుల పరిధిలో అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే ఉన్న కొత్తగా నిర్మించబోయే పోర్టుల అవసరాలకు అనుగుణంగా పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ టైమ్ బోర్డు ఏపీఎంబీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పోర్టుల నుంచి 100 కిలోమీటర్ల పరిధిని పోర్టు ప్రాక్సిమల్ ఏరియాగా గుర్తించింది. ఈ పరిధిలో పరిశ్రమలకు అవసరమయ్యే గోదాములు, నివాస ప్రాంతాలు, కార్యాలయ స్థలం వంటి తదితర ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి అనుగుణంగా జోన్లుగా విభజించింది. ఈ జోన్ల ఆధారంగా భవిష్యత్తులో వచ్చే ప్రాజెక్టులను అనుమతులు ఇవ్వనున్నారు. మూలపేట ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ సిఈటీపీలు, లాజిస్టిక్ కేంద్రాలు, శిక్షణా సంస్థలతో కూడిన క్లస్టర్ ఏర్పాటు చేసి ఫార్మా, బయోటిక్, రసాయన ఉత్పత్తుల ఎగుమతులకు అవకాశాలు కల్పించనుంది. రాంబిల్లిలో నౌకాదళానికి అవసరమైన రక్షణ పరికరాల తయారీ జోన్ ఏర్పాటు చేసి హై సెక్యూరిటీ మౌలిక వసతులు అందించనున్నారు. కాకినాడ పరిధిలో పెట్రోలియం, లాజిస్టిక్ హబ్తో పాటు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నారు. మచిలీపట్నంలో లాజిస్టిక్స్ ఇంటిగ్రేషన్స్, ఈవీ తయారీ, ఆభరణాల తయారీ సెస్, ఆటో విడిభాగాల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రామాయణపట్నం ప్రాంతంలో చమురు నిల్వలు, మిశ్రమ కేంద్రాలు ఏర్పాటు చేసి అంతర్గత పంపిణీ, కనెక్టివిటీని బలోపేతం చేయనున్నారు. దుగ్గరాజపట్నంలో షిప్ బిల్డింగ్ క్లస్టర్లో భాగంగా మెరైన్సేజ్, రోబోటిక్ షిప్ యార్డ్స్, మాడ్యులర్ డ్రై డాక్ యార్డ్లతో సంపూర్ణ ఏకోసిస్టమ్ను అభివృద్ధి చేయనున్నారు. కృష్ణపట్నంలో ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ క్లస్టర్స్ ఏర్పాటు చేసి క్లీన్ టెక్ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ పార్క్, సౌర విద్యుత్ ప్లాంట్లు, కార్ల ఎగుమతులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిపాదనలో భాగంగా మచిలీపట్నం పోర్టులో విద్యుత్ సరఫరా పనులకు 50 కోట్లు, నీటి సరఫరాకు 50 కోట్లు, పోర్టు పరిధిలో సమగ్ర అభివృద్ధి కోసం 2,89.48 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు.
కృష్ణపట్నం పోర్టు పరిధిలో వివిధ అభివృద్ధి పనుల కోసం 1,376.62 కోట్లు, మూలపేట పోర్టు పరిధిలో మౌలిక సదుపాయాల ఏర్పాట్లకు 6,742.80 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించారు. అదేవిధంగా రామాయణపట్నం పోర్టు పరిధిలో రోడ్ల నిర్మాణానికి 120 కోట్లు, విద్యుత్ సరఫరాకు 50 కోట్లు, నీటి సరఫరాకు మరో 50 కోట్లు వెచ్చించేందుకు ప్రణాళికలు రూపొందించారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.